ఈ క్రమంలో అన్నపరెడ్డి శివయ్య ఆగడాలు ఎక్కువైనాయి. ఎలాగంటే ఇతను సొంత వ్యాపారాలు చేసుకోవాలంటూ బయట ఊర్ల నుంచి గిరిజన నిరుపేద యానాదుల్ని మనం సొంతంగా మనమే పీతలు పట్టుకొని మనమే ఆ వ్యాపారాలు చేసుకొని ఆ డబ్బులు మనమే తలారంతో తీసుకొని అభివృద్ధి చెందుతామని చెప్పి తీసుకొస్తే ఫ్యామిలీలు తీసుకొచ్చాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్లపై ఈ అన్నపరెడ్డి శివయ్య కన్నేసి ఈ అమ్మాయిని 100-200కి వారిని నా దగ్గర పండేస్తావా, నువ్వు పడుకుంటావా, ఈ విధంగా టార్చర్ చేస్తా ఉండడంతో ఈ అమ్మాయికి ఎక్కువ అవడంతో భర్తకు చెప్పుకుంది. భర్తకు చెప్పుకొని అన్నపరెడ్డి శివయ్యని అడగదామని వెళ్లేటప్పుడు అన్నపరెడ్డి శివయ్య వీళ్ళ అన్నగారి ఇంట్లో ఉండడం గమనించి అడిగే క్రమంలో అతను పారిపోయాడు. పారిపోతే బండి కూడా పెట్టి పారిపోయాడు. బండి పెట్టి పారిపోయాడు అని చెప్పేసి సరే బండి కోసం వస్తాడని చెప్పి బండిని తీసి ఆయన లోపల పెట్టాడు. అతను బండి అంటే గిరిజన నిరుపేద యానాదులు అయినటువంటి నంబూరు నాగబాబు అన్నపరెడ్డి శివయ్య బండి తాకాడని ఒక యానాదోడు నా బండి తాకాడు అని అంటే అన్నపరెడ్డి శివయ్య గిరిజన నిరుపేద యానాదుల్ని ఆడోళ్ళు తాకొచ్చు, ఆడోళ్ళ కింద పడుకోవచ్చు, కానీ నంబూరి నాగబాబు మాత్రం అతని బండిని కూడా తాకూడదు. బండిని తాకాడని అతను వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరిని తీసుకొచ్చి ఇతనిపై కర్రలతో దాడి చేపించపోగా భార్యాభర్తలు పిల్లలతో ఇక్కడ చూడండి చిన్న బిడ్డలు వేసుకొని వారం రోజుల నుంచి బయట తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో మేము 27/7/2025 బాపట్ల జిల్లా ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చాము అని తెలుసుకున్న అన్నపరెడ్డి శివయ్య, తలసల సీతారామయ్య, వాళ్ళకి హెల్ప్ చేస్తున్న బండిరెడ్డి శ్రీనివాసరావు, బండిరెడ్డి నాగభూషణ్ రావు వీరంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ సోడాయిపాలి వెళ్లి పోలీసులకి అంటే వాళ్ళని ఏ విధంగా వీళ్ళు వశం చేసుకున్నారో తెలియదు, కానీ గిరిజన నిరుపేద యానాదులైనటువంటి వారిని అంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని బెదిరించి ట్రాక్టర్లో ఎక్కించుకొని వచ్చి వాళ్ళ చేత బలవంతంగా ఏలుముద్రలు, సంతకాలు, హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినట్టు సర్టిఫికేట్లు ఇవన్నీ పోలీసులు ఈ నిందితులు కుమ్మక్కయ్యే ఒక స్టేట్మెంట్ రెడీ చేసి ఇతని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నాడు మేము ఆ రోజే చెప్పాం, జిల్లా ఎస్పీ గారికి అర్జీ ఇచ్చేటప్పుడే నిందితుల పైన కఠినంగా శిక్షలు అంటే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించిన వెడల మేము ఖచ్చితంగా ఎస్టీ కమిషనర్ కలుస్తాము,
అప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే జాతీయ కమిషనర్ను కూడా కలిసి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. బాపట్ల అంబేద్కర్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా లెక్క చేయకుండా బలవంతంగా అంటే నిందితుల్ని విడిచిపెట్టి బాధితులపైన ఎస్టీ యానాదులపైన కేసులు పెట్టడం ఎంతవరకు ఇది తీవ్రంగా ఖండిస్తూ సోడాయిపాలెం ఎస్ఐని ఇమ్మీడియట్గా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఇక్కడ ఎస్టీ కమిషనర్ గారికి చెప్పుకోవడం జరిగింది. వారు స్పందించి ఎస్పీ గారికి అలాగే స్థానిక రూరల్ సిఐ గారికి వీళ్ళకి తెలియపరచడం జరిగింది. మీకు అక్కడ న్యాయం జరిగిన వెంటనే వెంటనే మా దగ్గరికి మళ్ళీ తిరిగి రమ్మను చెప్పడం జరిగింది. ఈ విధంగా లోకల్ గా ఉన్న సోడాయిపాలెం ఎస్ఐ గారు ఏ విధంగా అంటే మేము గిరిజన యానాదులపై దాడులు చేస్తున్న అగ్రకులస్తులపై సాక్ష్యాధారాలతో తీసుకెళ్తున్నా కానీ కేసులు పెట్టరు. 20 రోజులు 30 రోజులు చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి. ఏమి లేకుండా ఇతను ఊర్లోనే లేడు. ఇతని మీద ఎట్ట కేసులు పెడతారు? మీరేమైనా వచ్చి విచారించారా? అసలు గొడవ ఎందుకు జరిగింది? వీళ్ళ అన్న భార్యతో ఇప్పుడు అక్కడ వాళ్ళు గొడవ ఎట్టొచ్చింది అంటే ఆడవారితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. మీరు విచారణ చేశారా? ఎస్ఐ గారిని నేను అడుగుతున్నాను, సోడాయిపాలెం ఎస్ఐ గారిని నేను అడుగుతున్నాను, మీరు విచారణ చేశారా? ఆ రోజు గొడవ ఎందుకు వచ్చింది తెలుసా మీకు? గొడవ తెలియకుండా ఏమి లేకుండా ఇతని పైన అప్లైరేట్ చేస్తారు. ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి. మేము అందుకే ఇప్పుడు విజయవాడకు వచ్చాము. మాకు న్యాయం జరిగిన మెడల గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మేము ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకునేలా మేము వారిని కోరుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి పోలీసు వ్యవస్థని తప్పుదావ పట్టిస్తున్న అధికారులపై ఖచ్చితంగా మేము చర్యలు తీసుకొని వారిపై ఎస్టీ కమిషనర్ గారికి అలాగే జాతీయ కమిషనర్ గారికి తెలియజేసి మేము అలాగే ప్రభుత్వం కూడా తెలియజేసి వారిని డిస్మిస్ అయ్యేలాగా కూడా మేము ప్రయత్నించి ఈ విధంగా తప్పుదావ పట్టిస్తున్న అధికారుల్ని సస్పెండ్ చేసే విధంగా కూడా మేము చేయడం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నాం. ఏం బ్రహ్మ ఇంటి పేరు
వచ్చిందంటే ఆ తలపుల శివయ్య ఆ రోజు మా ఆవిడ మీద కొంచెం దౌర్జన్యం చేశాడు. చదువుతున్న ఆ రోజు చేసాడు. ఆ దాని వల్లనే అదే తాత ఇప్పుడు ఆ జనాలందరినీ వెళ్ళిపోమని చెప్పేసి అన్నారంట కదా, ఎందుకని తాత? ఎందుకని అంటున్నా? మేము అల్లరి చేసేది ఏంటి తాత? అది ఇప్పుడు శివయ్య చేస్తేనేగా నేను ఆ రోజు శివయ్య మీద నేను గొడవకి వెళ్ళింది, ఆయన తప్పు చేస్తేనేగా నేను ఖండించి మాట్లాడింది. సరే తాత, ఇప్పుడు ఆ జనాన్ని వెళ్ళిపోమన్నారంటే ఎవరు చెప్పారు? అది ఆ దొడ్లో ఉండబాకండి వెళ్ళిపోండి అని. ఇప్పుడు వీళ్ళు నా ఆపు తాత వెళ్ళొద్దని వద్దనా? ఎస్ఐ గారు వెళ్ళిపోమన్నారా? గొడవ ఇదిగో ఇప్పుడు అది ఇప్పుడు మనకు కాదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అక్కడ దొడ్లో ఉంటాను కూడా లేదా? అది కాదు తాత, వాళ్ళ దొడ్లో ఉంటాను కూడా లేదా? వాళ్ళ దొడ్లో